అనంతపురం అర్బన్లో సొంత పార్టీ నేతల మాటలే ఇప్పుడు టీడీపీని ఇరుకున పెడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే తిరుగుబాటు జెండా ఎగరేశారు. అంతేకాదు 2029లో ఆ నియోజకవర్గం టికెట్ ఇచ్చినా వద్దంటూ బాంబు పేల్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చేస్తున్న పనులతో టీడీపీ పూర్తిగా నాశనమైపోయిందని, అక్కడ ఎవరిని నిలబెట్టినా ఓటమి తప్పదని తేల్చేశారు. అనంతపురం అర్బన్లో టీడీపీని కుదిపేస్తున్న ఆ అంతర్యుద్ధం ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. అనంతపురం అర్బన్ టీడీపీలో ఇప్పుడు 2 పవర్ సెంటర్లు కనిపిస్తున్నాయి. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, మరోవైపు మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి. గతంలో మున్సిపల్ చైర్మన్ గా, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా పనిచేసిన వైకుంఠం ప్రభాకర్ చౌదరి పార్టీకి సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. అయితే గత ఎన్నికల్లో టికెట్ దగ్గుపాటి ప్రసాద్ కు దక్కడంతో అప్పటి నుంచే ఇద్దరి మధ్య అంతర్గత విభేదాలు మొదలయ్యాయని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇప్పుడు అవే విభేదాలు బహిరంగ రాజకీయ యుద్ధంగా మారాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహార శైలిపై వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలు, బెదిరింపులు, దాడుల ఆరోపణలు, వ్యాపార వర్గాలపై ఒత్తిళ్లు, ఇలా వరుస ఘటనలతో అనంతపురం అర్బన్లో టీడీపీ ప్రతిష్ట దెబ్బతిన్నదని ఆరోపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన అనేక వివాదాలన్నీ పార్టీకి భారీ నష్టం చేశాయని చెబుతోంది. ఈ వ్యవహారాల వెనుక వైకుంఠం వర్గమే ఉందని ఎమ్మెల్యే అనుచరులు అనుమానిస్తుండగా, మరోవైపు పార్టీని కాపాడేందుకే తాము నిజాలు చెబుతున్నామని మాజీ ఎమ్మెల్యే వర్గం వాదిస్తోంది. అయితే వైకుంఠం ప్రభాకర్ చౌదరి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అనంతపురం అర్బన్లో టీడీపీ పరిస్థితి పూర్తిగా దెబ్బతింది. 2029లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయమంటే నేను చెయ్యను అంటూ ఆయన మీడియా ముందే స్పష్టం చేశారు. డీలిమిటేషన్ జరిగితే పక్క నియోజకవర్గంలో ఎక్కడైనా అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నట్లు వెల్లడించారు. ఒక మాజీ ఎమ్మెల్యే, అది కూడా సొంత పార్టీ నియోజకవర్గం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం టీడీపీలోనే తీవ్ర చర్చకు దారితీసింది. వైకుంఠం వ్యాఖ్యలతో అనంతపురం అర్బన్లో టీడీపీ పూర్తిగా బలహీనపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాజీ ఎమ్మెల్యే స్థాయి నాయకుడు పోటీ చేయనని చెప్పడం వెనుక పార్టీ భవిష్యత్తుపై ఆందోళన ఉందా, లేక సిట్టింగ్ ఎమ్మెల్యేపై అసంతృప్తి కారణమా అనే చర్చ కూడా జరుగుతోంది. ఏది ఏమైనా ఈ వ్యాఖ్యలు ప్రత్యర్థి పార్టీలకు మాత్రం రాజకీయ ఆయుధంగా మారాయి. ఇక మరోవైపు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాత్రం ఈ వివాదాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. పార్టీ అధిష్టానం అన్నీ గమనిస్తోందని, అవసరమైతే నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. కానీ కింది స్థాయిలో మాత్రం వర్గపోరు రోజురోజుకీ ముదురుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే, మరోవైపు మాజీ ఎమ్మెల్యే, ఇద్దరి మధ్య కొనసాగుతున్న ఈ కోల్డ్ వార్ చివరికి అనంతపురం అర్బన్ రాజకీయాలనే కాదు, జిల్లా టీడీపీ సమీకరణాలను కూడా ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.